అరే ఎరా సాయి 10 రోజులు కనపట్లేదు, ఎక్కడికి వెళ్ళావు? మా వాడికి బాగాలేదురా, హాస్పిటల్లో ఉంది. ఇప్పటికీ చాలా ఖర్చు పెట్టా, తెలిసిన చోట్లల్లా అప్పులు చేశా. ఇంకా 4 లక్షలు కావాలి. ఏం చేయాలో తెలియక మీ దగ్గరికి వచ్చా. పిచ్చాడులో అన్నావేంట్రా? ఆ రోగిష్టాంతి నీ పనే ఉంది, వదిలేచ్చుగా. వాడు చెప్పేది నిజమే కదరా. ఇంకెంతకాలం పడతావు ఈ బాధలో? నీకా వయసు ఉంది, ఇంకో పెళ్లి చేసుకో, హ్యాపీగా ఉండు. మనవాడు చెప్పినట్టు పెళ్లి చేసుకో, కట్నం వస్తుంది. దాని గురించి కష్టపడాల్సిన అవసరం లేదు. లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. ఆలోచించు. ఏంట్రా సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నావు? మీరు నా ఫ్రెండ్స్, నా బాధ మీతో చెప్పుకుందామని వస్తే మీరేమో బంధాన్నే తెంచుకోమంటున్నారు. సొంత అన్నదమ్ములను పిలవకపోయినా మిమ్మల్ని మాత్రం ఆప్యాయంగా ఇంటికి పిలిచి తన చేతులతో వండి పెట్టేది కదరా, దాని గురించి ఇలా మాట్లాడతారా? ఆపరా నీ పాత సినిమా డైలాగులు. నువ్వు మా ఫ్రెండ్వి, నువ్వు హ్యాపీగా ఉండాలనే కదా మేము ఆ సలహా ఇచ్చింది. ఒక ఆడపిల్లని 10 మనిషి కంటే హీనంగా చూస్తున్నారు కదరా. ఈవిడికి బాగోకపోతే ఇంకో ఆవిడని చేసుకోవాలి, ఆవిడికి బాగోకపోతే ఇంకో ఆవిడని చేసుకోవాలి. తనని పెళ్లి చేసుకునేటప్పుడు అగ్నిసాక్షిగా ప్రమాణం చేసి చెప్పా, ఏ కష్టం వచ్చినా తోడుంటానని. ఇప్పుడు కష్టం వచ్చిందని చెప్పి వదిలేయమంటారా? మీరు చెప్పినట్టు ఇంకో ఆవిడని పెళ్లి చేసుకుంటా, కష్టం రాదని గ్యారంటీ ఇస్తారా? మీలాంటి వాళ్ళు నా ఫ్రెండ్స్ అని చెప్పాలంటేనే సిగ్గేస్తుంది. మీరు సాయం చేయకపోయినా పర్లా, ఇటువంటి చెత్త సలహాలు ఇంకెవ్వరికి ఇవ్వద్దురా. మన జీవితంలోకి భారీగా వచ్చే ప్రతి ఆడది తన సర్వస్వాన్ని త్యాగం చేసి మనమే సర్వస్వం అనుకుని వస్తుంది. అటువంటి గురువుగారు అందరూ అయిపోయారు, ఇంకా బయలుదేరదామా? అందరూ అయిపోయారన్నావు కదరా, వాళ్ళెవరో ఇక్కడే తచ్చెట్లాడుతున్నారు. వాళ్ళ కూడా పిలువు, వాళ్ళ సమస్య ఏంటో పరిష్కరించేద్దాం. వాళ్ళ సమస్య మనం పరిష్కరించలేం గురువుగారు. మనం తీర్చలేని సమస్య, అందులోనూ భార్యాభర్తల సమస్య. వెళ్ళి వాళ్ళని పిలిపించు, వాళ్ళ సమస్యను పరిష్కరిద్దాం. అందరు భార్య భర్తలు వేరు, వీళ్ళు వేరు, అర్థమైందా? అమ్మా, మా గురువు గారు దివాళా తీసే టైం అయింది, మీరు వచ్చాయండి. ఏమిటమ్మా మీ సమస్య? భార్య భర్తలంటే ఏదైనా సమానంగా పంచుకోవాలి. ఆ మాట చెప్తుంటే ఈయన ఒప్పుకోవట్లా. ఈ మాత్రానికి ఎంత బిల్డప్ప? ఈ సమస్య ఎలా తీరుస్తాను చూడు. వాళ్ళు ఇంకా మొదలు పెట్టలా, వాళ్ళ భజన మొదలు పెట్టాక నేను చూస్తాగా. చూడు. ఏమయ్యా, ఆవిడ పద్ధతిగా చెరుసగం పంచుకుందాం అంటుంది, నీకేమిటి మాయరోగం? ఏడ్చేవులే, ఆవిడ పంపకాలు ఎలా ఉంటాయో మీరే చూడండి. ఇంతకీ ఏం పంచుకుందాం అనుకుంటున్నారు? ఎలా పంచుకుందాం అనుకుంటున్నారమ్మా? భార్య భర్తలు అనగా కష్ట సుఖాలు ఉంటాయి. కష్టాలు ఆయనకి, సుఖాలు నాకు పంచుకుందాం అనుకుంటున్నా. తప్ప అండి? నువ్వు చెప్పినప్పుడే నీ వినుండాల్సిందిరా. ముందాలను పంపించే. నా లవ్ సక్సెస్ రా. నిన్న మా లవర్ని నన్ను వాళ్ళ నాన్న పార్కులో చూసి ఏమనుకుని వెళ్ళిపోయాడా. జోక్ చేయకరా, ఏం అనుకుంటానే వెళ్ళిపోయాడా? ఊరుకోరా నువ్వు. మరి నువ్వు మా ఇల్లు ఎత్తుకొట్టి రోజు పొద్దున్నే వచ్చాడు. నా ఫోటో, నా చొక్కా, నా చెప్పులు అడిగి మరీ తీసుకెళ్ళాడు. ఆ పెళ్లికి బట్టలు కుడిస్తాడేమో. అరే పెచ్చ నా కొడక, వాళ్ళ నాన్న నీకు చేతబడి చేయించడానికి అవన్నీ ఎత్తుకెళ్ళాడు రా. అవునా? బాగా దొంగలుండే ఏరియా, బండి పెడితే ఉంటదా? అక్కడెవడో ఉన్నాడు, వాడిని అడుగుదాం. భయ్యా, చూడటానికి చాలా మంచి వాళ్ళ ఉన్నారు. నా బండి కొంచెం చూస్తూ ఉంటారా? చిన్న పని ఉంది, లోపలికి వెళ్ళి వస్తాను. మంచోడ్లా కనబడుతున్నానా? ఏంటి ఇలా సిగ్గేసేస్తుంది? వీడి సిగ్గు చూడలేక చచ్చిపోతుంది. ఇంతకీ బండి చూస్తావా చూడవా భయ్యా? చూస్తానులే భయ్యా. ఇంతకీ నీ బండి ఎక్కడ పెట్టావు? ఎక్కడ పెట్టానంటావేంటి భయ్యా? ఇదిగో. అమ్మదీనమ్మ, ఈ లోపే బండి కొట్టేశారా? అమ్మో నా బండి, నా బండి. ఓరే, ఇవాళ బ్యాగ్ లో ఫుల్ స్టఫ్ ఉంది, ఇవాళ ఎరగదీయాలరా. రే, అక్కడ మందు వదిలేసి వచ్చాం ముగ్గురం. ఎవడన్నా ఎత్తుకుపోతే? ఏం కాదు, పదండ్రా.
అరే 3 బాటిల్ అన్నారు 2 ఉన్నాయేంటి? నాకెందుకో అనుమానంగా ఉందిరా, అతనే తాగేసి ఉంటాడు. ఆయన చూడరా ఎంత పద్ధతిగా నిలబడ్డాడో, సెంటర్లో విగ్రహం నుంచి. అలాంటి మనిషిని పట్టుకొని బీర్లు కకృతి పడ్డారటారా? అదంతా కాదురా, నాకు వీడి మీద డౌట్ ఉంది. నాకు వీడి మీద డౌట్ రా. నాకు వీడి మీద డౌట్ రా. మీ ఇద్దరి మీద డౌట్ ఉందా? ఆగండి తమ్ముడు, మీ బీర్ ఎక్కడికి పోలేదు. మీరు కొట్టుకోవద్దు కానీ మీ ఫోన్ పే నెంబర్ చెప్పండి. ఫోన్ పే నంబరా? ఎందుకు? ఏమో, ఎందుకు చెప్పరా? సరే రాసుకోండి, 9494832143. వచ్చినాయి. ఏడ్రైనా సార్, ఇంతకీ మా బీరు వాటలు ఏమైనట్టు? నాకు మాత్రం ఏం తెలుసు అయ్యా, ఇంటికి వెళ్ళి చూసుకొని చెప్తా. అరే ప్రసాద్, ఆ అమ్మాయిని చూడరా, కత్తిలా ఉంది. అవునన్నా, నిజంగా కత్తిలా ఉంది. ఎందుకురా ఆడోళ్ళని చూసి అలా సొల్లు కారుస్తారు? మన పెద్దోళ్ళు ఆడోళ్ళని గౌరవమని చెప్తున్నారు గారా, ఇంకా మీరు మారరా? ఛీ! అరే సీతయ్య, ఎక్కడికి అంత కంగారు పరిగెడుతున్నావు? అది మన బీచ్లోకి ఫారెన్ పిగర్స్ బిగినీలు వేసుకొచ్చారంట, చూడటానికి వెళ్తున్నా. అరే నేను వస్తున్నా, ఉండరా.